మనకు స్వీట్ వాళ్ళు బండ్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రాజు మధ్యరెడ్డి హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ కడప ఇష్టం దగ్గర పెట్టుకున్నారు, అందరు కలిసి వ్యాపారం చేస్తారు. కానీ వాళ్ళ లోకల్ కూడా బ్రేకరీలో మామూలు బండ్లు ఉండే వాళ్ళు లోకల్గా అమ్ముతారు. వీళ్ళకి ఉపాధి బండ్లు అవి ఏం లేవు. సరే, అటువంటి ఇస్తమాలు లేకపోతే ఇటువంటి జాతరలు ఉన్నప్పుడు ఎంత పాలు ఇస్తారు మీరు? మేము కనీసం అంటే 250 ఉదయం సాయంత్రం 250 అంటే ఎంఎల్ 250 లీటర్స్ 250 లీటర్ల పాలు. ఇంకోటి మన కాడ తక్కువ పడే పక్షంలో మనకు అందుబాటులో రేగుడు ఉంది, పెస్రాయి ఉంది, బోరియాలో ఉంది. అక్కడ నుంచి మనం నగదు పెట్టి పాలు వీళ్ళకు ఆర్థికంగా డబ్బులు లేని కారణం వలన అప్పు పోస్తాం. తర్వాత వీళ్ళు వ్యాపారం వచ్చిన తర్వాతనే మన డబ్బులు మనకు చెల్లిస్తారు. మీరు అప్పుగా ఇస్తారు? అప్పుగా ఇస్తారు. దాంట్లో ఇంకా ఏమైనా పోనీకి వెహికల్ పెట్రోల్ లేదు, ఖర్చులకు 1000-2000 లేవు మా జేబులో కూడా, ఆ పక్షంలో కూడా మేము వాళ్ళకు ఇప్పుడు కాదు 24 ఇయర్స్ నాకు ఈ కుటుంబంకు నాకు సంబంధం. 24 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్. ఇంకోటి పాలు మిగిలిన పాలు మనకు విజయ డైరీకి మనకు కన్సల్టింగ్ ఉంది. మనకు వీళ్ళకి అమ్మిన తర్వాత ఏమైనా పాలు మిగిలే కానీ విజయ డైరీ వెహికల్ వచ్చి మన కాడ పాలు ఎత్తుకొని ఆడ గవర్నమెంట్ డైరీ ఆడ మన పాలు ఏమైనా నాణ్యత లేని పక్షంలో మనకు రిజెక్ట్ చేస్తారు. తర్వాత మా మెంబర్షిప్ కూడా క్యాన్సిల్ చేస్తారు. అందులో నేను వచ్చి 24 ఇయర్స్. నా ముందర మా అన్నోళ్ళు వాళ్ళు కూడా 1977 నుంచి ఈ వ్యవస్థ ఉంది మనకు.